వినతుల పెండింగ్ పై కలెక్టర్ ఆగ్రహం. తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పై సమీక్ష. అర్జీదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా. అధికారులపై చర్యకు సీసీఎల్ఏకు నివేదిక. కొత్త వలస ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అందిన వినతులను అధికారులు పెండింగ్ లో ఉంచడంపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సకాలంలో ఎందుకు పరిష్కరించడం లేదని, రీఓపెన్ కు ఎందుకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. పీజీఆర్ఎస్ ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముందుగా వచ్చిన ఆర్జీని పూర్తిగా చదివి ఆర్జీదారునితో మాట్లాడి వారి యొక్క సమస్యను తెలుసుకోవాలని తహసీల్దార్కు, ఇతర అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్త వలస మండలంలో శుక్రవారం పర్యటించారు. ఆయన ముందుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పీజీఆర్ఎస్ పై సమీక్షించారు. సుమారు 57 వినతులను పెండింగ్ లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వినతులు ఎక్కువగా రీఓపెన్ అవుతూ ఉండటంపై తహసీల్దార్ నీలకంఠరావును నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి, మంత్రుల కార్యాలయాలకు జిల్లా నుంచి అందిన వినతులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. పీజీఆర్ఎస్ కు వచ్చినటువంటి ఇతర పెండింగ్ వినతులను సైతం పరిశీలించారు. కొంతమంది ఫిర్యాదుదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. అదే గ్రామానికి చెందిన ఆర్జీదారుడు గుర్రపల్లి గణేష్ ను జిల్లా కలెక్టర్ ను రప్పించి అతని సమస్యను తెలుసుకున్నారు. లిస్ట్ ఉందా? 50 లిస్ట్ ఉందా మీ దగ్గర? లిస్ట్ ఎప్పుడు చేస్తే చెప్పండి. నాకు ఇప్పుడు చెప్పండి. ఇందులో బిఏపీ సంబంధించినవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఏది గ్రీవెన్స్ అది పిటిషన్ రోడ్ లైన్ వేస్తున్నాయి సార్. బిట్లుగా డివైడ్ చేస్తున్నాయి సార్. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. చెప్పింది కూడా అదే డీటెయిల్గా చెప్పండి. ఎవరిది టైటిల్లో ఏంటి, ఏ వ్యాపారం చేస్తారని చెప్పండి సార్. ఏమో 2009లోని అప్లైన్ సర్వే కోసం పెట్టాం సార్. బౌండరీస్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ పక్కన పాస్ అప్లై చేసుకుంటారు. సర్వేర్ గారు రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో మేమే పొజిషన్ ఉన్నామని చెప్పాం. అన్నీ అయిపోయి తర్వాత ఏంటంటే అప్డేషన్ ఒకటే మ్యూటేషన్ చేయమంటే లింక్ డాక్యుమెంట్ లేదని చెప్పి ఆశిస్తారు సార్. అప్పుడు 2009లో అప్పుడు ఆ టైంలో లేదు సార్. తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్ దీనికోసం ల్యాండ్ గ్రాబ్ అవుతుంది సార్. తర్వాత 2022లో దీనికి ఉంటారు తీసుకొచ్చి ఇచ్చారు. ఇది తీసుకొచ్చి కన్వర్షన్ అయిపోయింది. మేము ఇప్పుడు చేసేది ఏం లేదు. కన్వర్షన్ అంటే మీ కన్వర్షన్ ఎవరు చేశారు? కన్వర్షన్ అప్పుడు రెవెన్యూ అథారిటీ చేశారు. ఎవరు అదే అప్లై చేసి